ఫ్రెండ్స్ యూట్యూబ్ లో అయితే పెద్ద గుడ్ న్యూస్ అండి. కాపరేట్ క్లైమ్ కి గుడ్ బై అన్నమాట. ఇప్పుడు ఏదైనా సాంగ్ పెట్టండి, బై మిస్టేక్ లో ఏదైనా సాంగ్ పెట్టిండ్రు అనుకోండి, దానికి గుడ్ బై చెప్పండి. ఇప్పుడు ఏదైతే కాపరేట్ క్లైమ్ వస్తుందో దానికి గుడ్ బై చెప్పండి. ఎందుకంటే ఇంతకు ముందు కాపరేట్ వస్తే దాన్ని వీడియోకి సెలెక్ట్ చేసి క్రోమ్ లో వెళ్ళిన తర్వాత ఆ వాయిస్ కూడా వెళ్ళిపోతుండే అనమాట. సో మొత్తం సాంగ్ పోతుండే, వాయిస్ పోతుండే, మన వీడియో అనేది మంచిగా ఉండకుండా ఖరాబ్ అయిపోతుండే, అంటే చేంజ్ అయిపోతుండే, మంచిగా ఉండకుండా చేంజ్ అయిపోతుండే అనమాట. సో మాది పనికి రాకుండా అయిపోతుండే వీడియో. ఇప్పుడు ఏమొచ్చిందంటే గుడ్ న్యూస్. యూట్యూబ్ వాళ్ళు అయితే పెద్ద గుడ్ న్యూస్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మన క్రియేటర్స్ అయితే. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కాపరేట్ క్లెయిమ్ ని గుడ్ బై అన్నమాట. ఏదైనా మిస్టేక్ లో ఏదైనా సాంగ్ పెట్టుకున్నారనుకో, బై మిస్టేక్ లో అది కాపీరైట్ కింద వచ్చింది అనుకోండి, క్రోమ్ లో వెళ్ళండి, వైటిస్ట్ లో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని క్రోమ్ లో ఎడిటింగ్ చేస్తే దాన్ని ట్రిమ్ చేస్తాం. ఏదైతే ఎంత కాపీరైట్ వచ్చిందో లేదా సాంగ్ వచ్చిందో దాన్ని ట్రిమ్ చేసి దాన్ని వీడియోని పార్ట్ ని డిలీట్ చేస్తాం అన్నమాట. సో ట్రిమ్ చేసి డిలీట్ అయిపోతుండే. సో మన ఏదైతే ఓన్ వాయిస్ ఉంటుందో క్రోమ్ లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్ లో ఓపెన్ చేసుకోండి. వైటిస్ట్ లో క్రోమ్ లో ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే కాపీరైట్ వచ్చిన వీడియోకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి టేక్ యాక్షన్ అని ఉంటుంది. టేక్ యాక్షన్ ఓకే వేసుకుంటే దానికి ట్రిమ్ అని ఉంటుంది, లేదా రీప్లేస్ సాంగ్ ఉంటుంది. సో అప్డేట్ అయితే నాకు రాలేదు, నాకు కాపీరైట్ అయితే ఇంకా క్లెయిమ్ రాలేదు. సో నాకైతే మెయిల్ వచ్చింది అనమాట. మెయిల్ లో మీకు చెప్తున్నాను అనమాట, కంపల్సరీ నాకు ఇట్లా మెయిల్ వచ్చింది, ఇంకా అప్డేట్ వచ్చేది ఉంది. సో కాపీరైట్ క్లెయిమ్ ని కంపల్సరీ టేక్ యాక్షన్ ఉంటుంది. టేక్ యాక్షన్ ని మనం రీప్లేస్ సాంగ్ లేదా ట్రిమ్ చేసి సాంగ్ తీసేసుకోవచ్చు. ఎంత సాంగ్ ఉందో అంత సాంగ్ తీసేసి మన ఓన్ వాయిస్ అయితే ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేసినంటే సాఫ్ట్వేర్ ని పెద్ద సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్టు, చాలా పెద్ద అప్డేట్ అన్నమాట, మన కోసం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఏదైతే సాంగ్ ఉంటుందో సాంగ్ మనం ఏ యాప్లో సెలెక్ట్ చేసుకొని ఆ యాప్లో సాంగ్ యాడ్ చేసి మనం ఎడిటింగ్ అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఆ సాంగ్ అనేది డిలీట్ అయిపోతుంది. మన ఓన్ వాయిస్ అనేది కంపల్సరీ అలాగే ఉంటుంది అనమాట. మన వాయిస్ అనేది వెళ్ళిపోదు. ఇది కొత్త అప్డేట్ అన్నమాట. కంపల్సరీ ఇది అన్నమాట. ఏదైతే సాంగ్ కాపీరైట్ వచ్చిందో ఆ సాంగ్ వెళ్ళిపోతుంది, ఓన్ వాయిస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. యూట్యూబ్ వాళ్ళు పెద్ద అప్డేట్ తెచ్చింది అనమాట. మన కోసం అయితే పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. ఓకే, ఇంకా ఈ వీడియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ కావాలంటే కంపల్సరీ ఇంకా వీడియో చేస్తాను. దీని గురించి ఇంకా అప్డేట్ అయ్యేది ఉంది. కంపల్సరీ దీని గురించి నేను వీడియో పెద్దగా చేస్తాను అనమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.